హాయ్ అండి, నేను మీ తెలుగమ్మాయి. నేను రోజు మీకు చూపించబోయే రెసిపీ బీట్రూట్ ఫ్రై అండి. సో అది చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఈ స్టైల్లో చేసుకు చూడండి ఎంత పర్ఫెక్ట్, అందరికీ ఎంత బాగా నచ్చుతుందంటే అది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి ఎందులోకైనా తినచ్చండి. సో మనము ఎలా ఈ బీట్రూట్ ఫ్రైని చేసుకోవాలో నేను చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ అండి. మనము ఏమేం కావాలో చూద్దాం. ముందుగా అయితే బీట్రూట్ ఇలా కట్ చేసుకొని, సో నేను ఇలా బీట్రూట్ తురుము ముందుగా చేసుకుంటున్నానండి. సో ఇవన్నీ కట్ చేసుకొని మీకు కావాల్సిన బీట్రూట్స్ నేనైతే చిన్నగా ఒక మామూలుగా మీడియం సైజు ఒక 3 బీట్రూట్స్ అయితే ఇక్కడ తురుముకున్నానండి. సో ఇలా తురిమి పెట్టుకోవాలి ముందుగా బీట్రూట్. ఇలా మొత్తం బీట్రూట్ మొత్తం ఇలా తరిగేసుకోండి, తురుము పెట్టుకోండి. తర్వాత నేను ఈ బీట్రూట్ ఫ్రైకి ఒక ఆనియన్ తీసుకొని అయితే కట్ చేస్తున్నానండి. తర్వాత ఇది వెల్లుల్లి, సో నేను ఈ తొడుము పైనది కిందది తీసేసి ఇలా తీసి పెడతానండి. సో నేను ఇలా ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టున్నా పర్లేదండి. ముందు తొడుము, తర్వాత ఈ తోక తీసేసి ఇలా ఉంచుకోండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కడాయి పెట్టుకున్నామంటే ఒక కడాయి ఆన్ చేసి, సో తేమగా ఉంటే కొంచెం పోద్దాం. సో ముందుగా మనం ఫస్ట్ పోపు వేసుకున్నాం. ఇందులోకి ముందుగా మనకు పోపు కావాల్సిన ఆయిల్ వేసుకున్నామండి. సో ఇందులోకి నేను ఒక 4 to 5 teaspoons ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక, ఇది చాలా ఈజీ అండి అసలు చేసుకోవడము. పైగా మనకి ఈ బీట్రూట్ ఉందని చూడండి, ఇది ఎంత అంటే అంత హెల్దీ అండి. మనకు హెమోగ్లోబిన్ ఎవరికైనా లెస్ దాన్ 10 కానీ లెస్ దాన్ 12 కానీ ఉందంటే బెటర్ అండి. మీరు వీక్లీ ట్వైస్, మీరు లెస్ దాన్ 10 ఉందంటే కనీసం వీక్లీ ట్వైస్ మీరు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ మీల్లో. సో ఇది ఎంత పెంచుతుందంటే అంత పెంచుతుంది. అండ్ నేను ఇప్పుడు చేసే ప్రాసెస్లో ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అండి. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిందండి. సో ఇప్పుడు నేను శనగపప్పు, నేను కొంచెం అందరూ ఉద్దిపప్పు వేస్తారు కదండి, నేను ఇందులోకి కొంచెం పెసరపప్పు వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది పెసరపప్పు అండి. సో పెసరపప్పు వేస్తున్నాను. ఇందులోకి ఆవాలు, జీలకర్ర అండి. సో మీరు ఇలా వేసి కొంచెం చిటపటలాడే వరకు ఇలా ఉంచుకొని, మనం ముందుగా తరుక్కున్న ఆనియన్ ఉంది కదండి, అందులో వేసుకుందాం. చూడండి కొంచెం కలర్ ఏమైనా మారింది కానీ చిటపటలాడినాక ఇప్పుడు వేస్తాం. సో ఇందులో నేను ఇప్పుడు వేసానండి ఆనియన్స్. కొంచెం ఆయిల్లో ఇప్పుడు కొంచెం కలర్ మారే వరకు లైట్గా ఇలా హై ఫ్లేమ్లో పెట్టండి, వేయించండి ఒక 1 or 2 minutes. సో మనము ఇందులోకి కరివేపాకు కూడా వేసేద్దాం. సో ఇలా కలర్ మారుతుంది కదండి, అప్పుడు మనం ఈ తురిమి పెట్టుకున్నాం కదా అందులో వేసేద్దామండి. అది పూర్తిగా మగ్గనక్కర్లేదు, మనం ఏం గ్రేవీలా చేయట్లేదు కదండి, సో ఫ్రైగానే కాబట్టి. ఇలా మొత్తం వేసేసుకోండి. ఇలా మొత్తం హై ఫ్లేమ్ మీద కొంచెం కలపండి. సో ఇలా ఉంచుకొని ఇలా కలుపుకొని
ఈ పద్ధతిలో చేయండి, ఎంత అంటే అంత హెల్దీ. నేను ఇప్పుడు చూడండి ఎందుకు ఇది రాక్ సాల్టే వేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి ఎంత సాల్ట్ వేయండి. తర్వాత ఇందులోకి పసుపు, ఇంట్లో వేసి కొంచెం ఇలా కలపండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటాను ఇంతవరకు. సో ఇప్పుడు కొంచెం ఇది మాడిపోతుందన్న ఫీలింగ్ మీకు ఉంటుంది కదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకప్పుడు ఇది ఇంత మాడే ఛాన్స్ అయితే ఉండదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే. సో ఇట్లా చేసుకొని ఇప్పుడు అలా అది మగ్గుతుండగానే, ఫ్రై అవుతుండగానే మనం దాంట్లోకి వేయాల్సిన వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. దానికి కావాల్సింది వెల్లుల్లి. సో ముందుగా ఇలా నేను దంచుకుంటాను వెల్లుల్లి. కొంచెం ఇలా దంచేసుకోండి. దంచుతూ ఇందులోకి నేను ఒక స్పూన్ వరకు ఇలా కొబ్బరి వేస్తున్నానండి, ఎండు కొబ్బరి పొడి. సో మధ్యలో ఇలా కలుపుతూ ఒకసారి ఇలా దంచేసుకోండి. ఈ వెల్లుల్లి ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అండి. మీకు ఇప్పుడు ఎంత ఎక్కువ వేసుకుంటే వెల్లుల్లి మనకు అంత మంచిదండి. సో నేను ఇప్పుడు కారం కూడా నేను ఇందులోకి సరిపడా వేస్తున్నాను. నాకైతే 1.5 teaspoon ఈజ్ ఫైన్ అండి. ఇప్పుడు ఇలా దీన్ని బాగా రోల్లోగా, లేదు మీకు మిక్సీకి వేసుకుంటానన్నా ఫైన్ అండి. సో ఇలా దంచేస్తే సో మీ మొత్తం బీట్రూట్ అంతా 80% అది బాయిల్ అయ్యింది అన్నప్పుడు ఈ మొత్తం మన వెల్లుల్లి కారం ఉంది కదండి, కొబ్బరి వెల్లుల్లి కారం ఇది అందులో వేసేస్తే ఎంత హెల్దీ అంటే మీకు అంత హెల్దీ అండి. అది బీట్రూట్ పరంగా హెమోగ్లోబిన్ అదండి, ఇదేమో హార్ట్ రిలేటెడ్ మన వెల్లుల్లి ఇష్యూస్ రిజాల్వ్ చేస్తుందండి. సో ఎంత హెల్దీ చూడండి. సో మనం ముందుగా చూసుకుందామండి ఎంతవరకు అది బాయిల్ అయిందో ఒకసారి చూద్దాం. చూస్తున్నారుగా వాటర్ అనేది ఇంకిపోతూ ఉంటుంది. సో మీరు అప్పుడప్పుడు చూస్తూ అవసరమైతే కాస్త వాటర్ వేస్తూ ఇలా పూర్తిగా 10 నుంచి 15 నిమిషాలు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. సో ఇలా మధ్యలో చూస్తూ అవసరమైతే కాస్త వాటర్ యాడ్ చేస్తూ మీడియం ఫ్లేమ్ మీదే ఉంచండి. ఇలా ఉంచి మనం 80% బాయిల్ అయ్యాక మనం ఆ వెల్లుల్లి కారం పేస్ట్ వేసుకున్నామండి. చూద్దామండి ఎంతవరకు ఉంటుందో. సో ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందండి 80%. సో ఇప్పుడు మనం ముందు వెల్లుల్లి కారం చేసుకున్నాం, ఇది ఓకే దంచుకున్నాం కదండి, ఇది ఇందులో వేసేద్దాం. అంతేనండి, ఇది వేసి ఒక 2 minutes అలాగా వెల్లుల్లి కొంచెం మనం వరకు ఇలా చేస్తే అంతేనండి. ఎంతో కమ్మనైనా హెల్దీ అయినా వెల్లుల్లి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుందండి. కొన్ని హై ఫ్లేమ్ మీద పెట్టి ఇలా ఒకసారి కలిపి ఒక 2 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి. ఎందుకంటే ఆ కారం వెల్లుల్లి కొంచెం పచ్చిగా ఉంటుంది వరకు.
మీడియం ఫ్లేమ్ పెట్టాను. సో కాస్త ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తున్నానండి. చూద్దామండి. ఆఫ్టర్ 2 మినిట్స్ చూస్తున్నారుగా ఈ ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. సో అంతేనండి. ఎంతో కమ్మగా హెల్తీగా ఇది రైస్లోకైనా తినచ్చు, లేదా రోటీలోకి తినచ్చు, చపాతీలోకి తినచ్చు. సో ఎందులోకైనా ఇది హ్యాపీగా తినచ్చండి. ఎంతో టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అండి. సో రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి.